కడప జిల్లా గోపవరం మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో సర్వే నెంబర్ 1854/5లో 82 సెంట్లు, 855/1లో 68 సెంట్ల భూమిని 1999వ సంవత్సరంలో రెవెన్యూ వారు ZHD కింద మాకు భూమిని మంజూరు చేశారు. అయితే అప్పటి నుంచి కొంతకాలం ఆ భూమిలో పంట సాగు చేసుకుని జీవనం సాగించేవారం. అయితే గత కొంతకాలంగా వర్షాలు లేక ఆ భూమిని సాగు చేసుకోలేకపోయాం. కుటుంబ పోషణ కోసం నేను మా భార్య కూలి పనికి వెళ్లి జీవనం సాగించేవారు. అయితే ఆ భూమి రోడ్డు పక్కన ఉండటం వల్ల శ్రీనివాసపురానికి చెందిన కొందరు అగ్ర కులాల వారు తమ భూమిపై కన్నేసి తాము వేసుకున్న కంచెను రాత్రిపూట జేసీబీతో తొలగించి అక్కడ ఉంటున్న కంచెను తీసుకెళ్లారు. విషయం తెలుసుకుని తాము గోపవరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అర్జీ ఇచ్చామని, ఆ భూమి మీకే చెందుతుంది, వెళ్లి సాగు చేసుకోమని తహసీల్దార్ చెప్పారని అన్నారు. కానీ స్థానికంగా ఉన్న అగ్ర కులాల వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని, కనుక రెవెన్యూ అధికారులు, పోలీసులు తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. నా పేరు గంగాదేవి, మాది మడకరాలపల్లె. గోపారం భూములు మాకు 44 ఏళ్ళ నుంచి ఇచ్చినారు. ఇప్పుడు శ్రీనివాసపురం నాయుడులు వచ్చి మాకు దౌర్జన్యం చేసి మా స్థలాలు ఆక్రమించుకున్నారు. పెన్షన్ కూడా వేసినాము, తీసుకొని పోయిన వాళ్ళు మాకు తెలియకుండా రాళ్ళు వెళ్ళి వాళ్ళు దౌర్జన్యంగా వేసమాటాలు వేయాలని చూస్తారు. మీరే ఏదో ఒక న్యాయం చేయాలని ఆశిస్తున్నాం.